శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత రహస్య సహస్రనామాల్లో ఒక్క నామము వివరణ చెప్తున్నాము, ఆ నామ రహస్యం చెప్తున్నాము, నామ ఫలితము చెప్తున్నాము. ఈరోజు ఏ నామ మహిమ చెప్తారు? ఇవాళ మనం 9వ నామం యొక్క రహస్యాలు, దాని ఫలితాలు చెప్పుకుందామండి. 9వ నామం ఏంటంటే అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఇది నామస్వరూపం. అయితే ఈ నామంలో అసలు రహస్యం ఏంటంటే, సాధారణంగా మనకి అష్టమి అనగానే తిథులు గుర్తొస్తాయి. తిథి కదా, అందుకని తిథులు గుర్తొస్తాయి. ఇప్పుడు పాడ్యమి నుంచి మనకి పౌర్ణమి వరకు 15 తిథులు. నిత్య తిథులు అంటారు, వాటి నిత్యలు అంటారు. నిత్యలు అంటే మన దైవ భాషలో తిథులని అర్థం. అవి నిత్యంగా ఉంటాయి, ఎక్కడికి ఎప్పటికీ, అందుకని అవి నిత్యలు. నిత్యలు అంటే తిథులు. ఎప్పుడు అంటే వాటికి నిత్య సత్యాలు అన్నమాట. అవి క్షీణించడం అంటూ ఏమీ ఉండదు. ఎన్నాళ్ళు పోయినా కాలచక్రం తిరుగుతున్నంతసేపు పౌర్ణమి, పాడ్యమి, సూర్యుడు, చంద్రుడు ఉంటారు కదా, అక్షర సత్యాలు. అందుకే అవి నిత్య సత్యాలు అంటారు. అందుకే అవి నిత్యలు అంటారు, వాటిని నిత్యలు. ఈ ఎప్పుడైతే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని వస్తుందో, ఈ అష్టమి రోజున అమ్మవారు, అంటే అష్టమి అంటే అమ్మవారికి అసలు ముందు ఇష్టం అండి. ఏకాదశి ఒకటి, చతుర్దశి ఒకటి, త్రయోదశి ఒకటి, పాడ్యమి ఒకటి, మళ్ళీ అష్టమి ఒకటి. అమ్మవారికి ఇష్టమైన రోజులు. పాడ్యమి అంటేనే అమ్మవారు వస్తూ ఉంటుంది. ఏ మనం నవరాత్రులు చేసుకున్నా పాడ్యమి మొదలవుతాయి. అందుకని ఇట్లా అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ పాడ్యమి మన శరన్నవరాత్రుల దగ్గర నుంచి శ్రీరామనవమి నవరాత్రుల వరకు అన్నీ అలాగే వస్తాయి. అందుకని పాడ్యమి అంటే అమ్మవారికి విపరీతమైన ఇష్టం. ప్రారంభ దినం కదా అది పాడ్యమి. తర్వాత వచ్చేటువంటి పాడ్యమి నుంచి మళ్ళీ 7 రోజులు అవగానే అష్టమి వస్తుంది. అష్టమి అంటే చాలా ఇష్టం. ఇక్కడ మన నామంలో అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి చంద్రుణ్ణి ఆవిడ నుదుట ధరించి నట్టు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఆవిడ అష్టమి చంద్రుణ్ణి ధరించి అతిలోక సుందరిగా ఆవిడ సౌందర్య రాశిగా వెలిగిపోతుంది ఆవిడ. విభ్రాజ దళికస్థల శోభిత. విభ్రాజమానం అంటేనండి అది ఉజ్వలమానానికి ఇంకా పై ఎత్తు అనమాట, పైమెట్టు. అంటే అసలుకి అమ్మవారే అతిలోక సుందరి, అంగాంగ సౌందర్యం ఆవిడ సౌందర్యమే. అటువంటి ఆవిడ చంద్రుడిని ధరించింది అనుకోండి, ఇంకెలా ఉంటుంది అది. అంతే. మన వాళ్ళు అంటారే పువ్వుకి తావి అబ్బినట్టని, పువ్వే చాలా అందంగా ఉంటుంది, దానికి సువాసన వచ్చి చేరితే ఆ పుష్పం యొక్క విలువ ఎంత పెరుగుతుంది. అలాగే అమ్మవారే అతిలోక సుందరి, అత్యంత సౌందర్యవంతుడని చెప్పేటువంటి ఆ చంద్రుడిని ఆవిడ అలంకారంగా ధరించిందంటే అలంకారాలకే అలంకారం. ఇది నామం యొక్క విశేషం. రహస్యం ఇంకొకటి ఉంది. రహస్యం ఏంటంటే, పౌర్ణమి నుంచి వచ్చేటువంటి, అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి అయిపోయాక వచ్చే కృష్ణపక్షం ఉంది కదా, కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అష్టమి వరకు వచ్చే దీనికి చంద్రుడు రాన్ తరుగుతూ ఉంటాడు కదా. ఆ చంద్రుడు ఎంతవరకు తరిగి ఉంటాడో, పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి వచ్చే అష్టమికి కూడా ఆ చంద్రుడు అంతే తరిగి ఉంటాడు. అది రహస్యం. దాన్ని త్వరిత అంటారు. త్వరిత మన అంటే ఇప్పుడు మనకి అమ్మవారి గురించి చెప్పుకున్నదా శక్తి సాహిత్యం అంటారు దాన్ని. శక్తి సాహిత్యం, అమ్మవారి శక్తి కదా. అంటే వైష్ణవ తత్వము, విష్ణు పురాణాలు, శివ పురాణాలు, శక్తి పురాణాలు ఇవి. అమ్మవారి శక్తి కదా.
అందుకని దేవీ పురాణాలు అంటారు కొంతమంది. శక్తి పురాణాలు అంటే శాక్తేయ సాహిత్యం వేరే ఉంది, ఇది శాక్తేయం కింద వస్తుంది. ఈ శక్తి పురాణాల్లో అమ్మవారు ఎలాంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్తుందంటే అన్ని రహస్యాలే దాంట్లో ఆ తిథులని నిత్యలని చెప్తూ కృష్ణపక్షంలో వచ్చే అష్టమికి శుక్లపక్షంలో వచ్చే అష్టమికి చంద్రుడు కొలిచినట్టు ఒకేలాగా ఉంటాడు. ఒక కొంత పెరగడు, ఒక కొంత తరగడు. అద్దంలో చూసుకున్నట్టు రెండు చోట్ల కూడా ఒకేలాగా ఉంటాడు. అష్టమి చంద్ర అంటే ఇంకొకటండి, అష్టమి చంద్రుడు ఇట్లా ఉండేసరికి అష్టమి చంద్రుడిని ఆవిడ ధరించింది. సాధారణంగా స్త్రీలు ఏంటి ఇలా కురులు విరబోసుకొని దేవతలందరూ కిరీటం పెట్టుకుని ఉంటారు. అప్పుడు అర్ధచంద్రాకారంలాగానే ఉంటుంది కదా ఆవిడమో. అవును కదా, అది విశేషం అనమాట. అర్ధచంద్రాకారం లాంటి ఆవిడ యొక్క నుదుటికి చంద్రకళ ఆభరణం అయింది. ఇప్పుడు చంద్రకళను తిరిగి పెడితే అర్ధచంద్రాకారమే అవుతుంది కదా. కాకపోతే ఇవిడ అలంకారంగా ఇట్లా పెట్టుకుంది. ఆ అలంకారంగా పెట్టుకున్నటువంటి అర్ధ చంద్రుడు కృష్ణపక్షంలోనూ ఒకేలాగా ఉంటాడు అష్టమి రోజున, శుక్లపక్షంలోనూ అష్టమి రోజున ఒకేలాగా ఉంటాడు. అందుకని ఆ తిథికి త్వరిత అని పేరు. త్వరిత సాధారణంగా ఈ తిథులకి మనకి వామకేశ్వర తంత్రంలో దేవి ఖడ్గమాల స్తోత్రం వస్తుంది. దాంట్లో కామేశ్వరి అంటే ఏంటి పాడ్యమి, భగమాలిని అంటే విద్య, అట్లా అనమాట. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిని, బేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, మహాదూతి, త్వరితే 8వది, త్వరితే కులసుందరి, నిత్యే నీలపతాకే, విజయే మంగళే, జ్వాలామాలిని, మహానిత్యే. అక్కడికి 16 అయినాయి. మళ్ళీ ఇటు వెనక నుంచి రండి, మహానిత్యే, చిత్రే ఇవన్నీ వస్తే మళ్ళీ త్వరితే 8. ఇటు నుంచి చూసిన 8, ఇటు నుంచి చూసిన 8. అందుకనే రహస్యం అదంటే కృష్ణపక్షంలోనూ చంద్రుడిది 8వది వచ్చేసరికి అష్టమి చంద్రుడు అంతే ఉంటాడు. ఇటు కృష్ణపక్షంలోంచి వస్తేను అంతే ఉంటాయి. మళ్ళీ మిగతా వాటన్నిటికీ మాత్రం హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ రహస్యమైనటువంటి చంద్రవంకని అమ్మవారు ఆభరణంగా ధరిస్తూ బిభ్రాజమాన దళికస్థల శోభిత, ఆవిడ అదలా పెట్టుకొని ముఖమండలం అంతా కూడా అంటే అసలే సౌందర్యవతి. దాంట్లో ఆవిడ చంద్రుడిని ఆ చంద్రుడి యొక్క కళలు కూడా అమ్మవారి ముఖం మీద ప్రతిబింబించేసరికి అత్యద్భుతమైన సౌందర్యంతో ఆవిడ మెరిసిపోతుంది. అందుకని చూడండి, అందుకని చంద్రకళలు అంటారు. చంద్రకళలు అంటే ఈ చంద్రకళలు మీరు ఈ పాయింట్ బాగా గుర్తు చేశారు శ్రీలక్ష్మి గారు. ఈ చంద్రకళలు ఎందుకంటారంటే సూర్యకళలు రోజుకోటి వచ్చి చంద్రకళలు చంద్రుల్లో చేరుతుంది. పాడ్యమి నుంచి అంటే పౌర్ణమి వచ్చే ముందర పాడ్యమి రోజున ఒక కళ సూర్యకళ వచ్చి చంద్రుల్లో చేరుతుంది. మరి ఆయన స్వయం ప్రకాశకుడు కాదు కదా చంద్రుడు. సూర్యుడు ప్రకాశింపబడితేనే ఈయన ప్రకాశిస్తాడు. ఒక్కొక్క కళ పంపిస్తూ ఉంటాడు సూర్యుడు. ప్రతిరోజు సూర్యకళ ఒకటి సూర్యుడి నుంచి వచ్చి చంద్రుడికిలో దాక్కుంటుంది, ఒక కళ అవుతుంది. ఆ రోజు పాడ్యమే. ఇదే రోజున మళ్ళీ సూర్యుడి నుంచి ఒక కళ వస్తుంది, చంద్రుడికి వెళ్ళి చేరుతుంది. అక్కడికి ఇంకొంచెం పెరుగుతాడు చంద్రుడు. ఇదే నాటి చంద్రుడిని చూడాలంటారు. మన వీళ్ళు కూడా రంజాన్ రోజున చూసి చూడండి, వాళ్ళు భోజనాలు మొదలు పెడతారు. ఇదే నాటి చంద్రుడి దర్శనం వీళ్ళు రంజాన్ పండక్కనే కాదు సమస్త ప్రపంచము కూడా వాళ్ళ మతాలకి పక్కన పెట్టి ప్రకృతి ఇచ్చిన వరం చంద్రుడు. ఆ భగవాను చూసి నమస్కారం పెట్టుకోవాల్సింది. నేను చెప్తూ ఉంటే గుర్తుకొస్తుందండి, ఆ చంద్రరేఖను చూసి మన ఇష్టమైన వాళ్ళ మొహం కూడా చూసేవాళ్ళం మా చిన్నప్పుడు. అలా చూడాలంటారు. ఇదే చంద్రుడిని తప్పనిసరిగా దర్శనం చేయాలంటారు. ఇంకొక రహస్యం కూడా ఉందండి దీంట్లో. పాడ్యమి నుంచి కూడా కాదు, అమావాస్య నుంచి పాడ్యం వరకు కానీ పౌర్ణమి నుంచి పాడ్యం వరకు కానీ తిథి మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా అమావాస్య ఇంకొక 2 గంటల్లో అయిపోతుంది అంటారు. పాడ్యమి 3:40 నుంచి వచ్చింది, 3:40 వరకు అమావాస్య ఉంది అంటారు. అలాగే ఏదో 2 గంటల వరకు పౌర్ణమి ఉంది, 2 గంటల తర్వాత పాడ్యమి వస్తుంది, మన క్యాలెండర్లో వేస్తారు. ఈ పౌర్ణమిని తీసుకుందాం మనం. 2 గంటలకి పౌర్ణమి వెళ్ళిపోయి 2:01 సెకండ్, నిమిషం కూడా కాదు, 2 గంటల తర్వాత ఒక సెకండ్ వస్తుంది కదండి. ఒక లిప్త కాలం వేసుకోండి. ఆ కాలం మధ్యలో శివపార్వతుల ఐక్య రూపం ఉంటుంది. శివశక్తి ఐక్య రూపిణి అయిన మహా అనే నామం అక్కడ ఉంటుంది. అందుకని
పౌర్ణమి ఇష్టమే అమ్మవారికి, పాడ్యమి ఇష్టమే. వాళ్ళిద్దరు కలిసి ఉండే తిథులు కదా రెండు. అమావాస్య నుంచి మళ్ళీ పాడ్యమికి వెళ్ళేటప్పుడు కూడా అమావాస్య కూడా అమ్మవారికి ఇష్టం. మొన్న కూడా మనం చెప్పుకున్నాం. అమావాస్య నుంచి పాడ్యమికి వెళ్ళేటప్పుడు ఒక లిప్త కాలం, ఇంకా ఒక నిమిషం కూడా అవదు, అర నిమిషం కూడా అవదు, అర నిమిషంలో మళ్ళీ 1000వ వంతు కాలంలో శివపార్వతులు ఇద్దరు కలిసి ఉంటారు. శివశక్తైక రూపాలని నేను ఒక పుస్తకం రాశానండి. పూర్తిగా రాయలేకపోయాను ఇంకా అది. శివశక్తైక రూపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకి లలితా సహస్రంలో బోల్డ్ నామాలు కనిపిస్తాయి, సౌందర్య లహరిలో బోల్డ్ నామాలు కనిపిస్తాయి. ఆ నామాలు శివుడును శక్తి ఎక్కడెక్కడ కలిసి ఉన్నారు అనేది అక్కడ వివరిస్తారనమాట. శివశక్తైక రూపిణ్యై నమః. అలాంటి చోట్ల వీళ్ళిద్దరూ కలిసి ఉండటంతో పాడ్యం అంటే అమ్మవారికి ఇష్టము. అమావాస్య రోజు, పౌర్ణమి రోజును సముద్ర దర్శనము, సముద్ర స్థానాలు చెప్పేది ఎందుకంటే మెల్లిగా దాటుతూ ఉంటుంది కదా కాలం. ఆ పుణ్య వేళలు, శుభవేళలు, మంగళ వేళలు అంటారు చూడండి, ఆ ముహూర్త సమయంలో కనుక మనం ఒక్కసారి ఆ ప్రకృతిలో సూర్యచంద్రులనో లేకపోతే సముద్రాన్నో లేకపోతే వెన్నెలనో అవళనో తిథి బట్టి, అమావాస్య అయితే సముద్ర దర్శనం నల్లగా భీకరంగా కనిపిస్తుంది. అక్కడ కాలరుద్రుడే కనిపిస్తాడు మనకి, కాలరుద్రుడే కనిపిస్తాడు. చీకటి పడిపోతే అమ్మో. ఒక్కసారి చూశానండి నేను అర్ధరాత్రి అమావాస్య రోజున సముద్ర దర్శనం చేసుకున్నా. అలాగే పౌర్ణమి రోజున మనం వెళ్ళామంటే తెల్ల పుచ్చ పువ్వులా ఆ కెరటాలు ఈ ఎత్తున లేచి పడుతూ ఉంటాయి, ఆ పౌర్ణమి నీళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. అక్కడ శివశక్తైక రూపాలు ఉంటాయి. అందుకని ఈ పాడ్యమి తిథి చాలా గొప్పదండి. ఈ మళ్ళీ ఈ పాడ్యమి తర్వాత అష్టమి ఎందుకు చెప్తున్నారంటే అమ్మవారు ధరించినటువంటి అష్టమి రోజున ఉన్నటువంటి చంద్రరేఖ ఒకటేను. దానికి ఉన్న విశేషం ఏంటంటే కృష్ణపక్షంలోను శుక్లపక్షంలోను చంద్రరేఖ ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు విదే నాటి శుక్లపక్షంలో వచ్చే విద్య, కృష్ణపక్షంలో వచ్చే విద్య ఒకలాగా ఉండవు. అదేంటంటే చంద్రుడు వేరుగా అయిపోతాడు. ఇక్కడ పెరుగుతూ ఉంటాడు, అక్కడ తరుగుతూ ఉంటాడు కదండి. శుక్లపక్షానికి అయితే చంద్రుడు కొంచెం మనకి ఇలా సన్నటి ఒక జాజిపూ రేఖలాగా ఇట్లా కనిపిస్తాడు సన్నగా. అక్కడేమో నెలపొడుపు అంటారు కదండి, నెలపొడుపు అంటారు. అలా ఆ చంద్రరేఖని సన్నగా మనం చూసి కూడా చాలా ఆనందపడతాం. చాలా అందంగా ఉంటుంది. దాని కవులు కూడా చాలా రకాలుగా నెలపొడుపు చూసే చూడమంటారు. జాజి పువ్వు చిన్న రేఖలాగా ఉందని, లేకపోతే కానీ జామి పువ్వు యొక్క లోపల రేఖలాగా ఉందని కవులందరూ వర్ణిస్తారు. అంత బాగుంటాడు చంద్రుడు. అదే కృష్ణపక్షంలో చూస్తే కనీ కనిపించినట్టుగా ఉంటాడు. తరిగిపోతున్నాడు కదా అమావాస్యకి, మరి కళలు తరుగుతా కదా. కానీ అష్టమికి మాత్రం అట్లా ఉండదు. అందుకని ఈ విషయం ఏంటంటే చెప్పారు, నామం చెప్పారు, రహస్యం చెప్పారు, తత్వం చెప్పారు, ఫలితం చెప్పలేదు. ఫలితం ఏంటంటే ఈ సూర్యుడి యొక్క ప్రతి కళ చంద్రుడిలో వచ్చి చేరుతోంది కదండి. 15 రోజులు పంపిస్తాడు. 16వ రోజుకి అమావాస్య కానీ పౌర్ణమి కానీ అవుతుంది. ఆ చంద్రుడు అమావాస్య అయితే కనిపించడు, పౌర్ణమి అయితే సరే 16 కళలతో ఉంటాడు. ఇలా ఉండటంతో ఇటు సూర్య కళలను నింపుకున్నటువంటి చంద్ర కళలు రెండూ కూడా భూమిలో ఒక అద్భుతమైన సౌందర్య రేఖలను ప్రసరిస్తూ ఉంటాయి. సౌందర్య రేఖలు. మరి సూర్యుడు అందగాడే. సూర్య సౌందర్యం మనం చూడగలమా? చూడలేము. అంత ప్రజ్వలంగా అతను అంత ఇదిగా బంగారపు కెరటాలను అలా ప్రజ్వలింపజేస్తూ ఉంటాడు భూమి మీదకి. చంద్రుడు సరే అత్యద్భుతమైనటువంటి వెండి వెన్నెల, అసలు దాన్ని వర్ణించలేము అందాన్ని. ఈ ఇద్దరి కళలని కలుపుకున్నటువంటి ఈ యొక్క నామము, అంటే చంద్రుడికి కళ రావాలంటే సూర్యుడే సహాయకారకుడు కనుక సూర్య చంద్రులిద్దరూ కలిసి ఉన్నటువంటి నామపారాయణ చేస్తే ఆ ముఖ సౌందర్యం శాశ్వతమైన ముఖకాంతి కలుగుతుంది అనే మనం పుస్తకంలో కూడా రాసాం. శాశ్వతమైన ముఖ సౌందర్యం అంటే శాశ్వతమైన ముఖ సౌందర్యం అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఇప్పటి కాలం సౌందర్యాల గురించి వ్యాఖ్యానం చెప్పలేం కానివ్వండి. మన పూర్వకాలం మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళు చూడండి, చిన్నప్పుడు చక్కగా ప్రశాంతంగా ఏదో ఆ రోజుల్లో ఉన్న దీన్ని బట్టి చిన్న బొట్టు ఒకటి పెట్టుకుని ఉండేవారు. వాళ్ళు మళ్ళీ 60-70 ఏళ్ళు అయ్యాక అంత పెద్ద బొట్టు పెట్టుకుని ప్రశాంతంగా ఉంటే అప్పుడు కాంతి ఎలా ఉందో మొహంలో ఇప్పుడు అలాగే ఉంటుంది వాళ్ళకి. చిన్ననాటి కాంతి బాల్య కాంతి వృద్ధాప్యంలో కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అయ్యా అంటే వాళ్ళు గడిపిన యొక్క జీవన శైలి అలా ఉంటుంది వాళ్ళకి. అంటే
వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా కష్టపడి సంసారాలు నడపడము, శారీరక శ్రమ చేయటం, మానసిక ప్రశాంతతను అలవాటు చేసుకోవడం, ఆ రోజుతోనే రాజీ పడే స్వభావంతో సంతృప్తిగా జీవితాలు గడపటం. కరెక్ట్ అండి. వీటన్నిటితో రాజీ పడే మార్గం, ఆ తత్వం తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు ఆనందంగా, అసంతృప్తి ఉండదు వాళ్ళకి. అసంతృప్తి ఉండదు. చాలామంది, కొంతమంది చూడండి, మరణించిన తర్వాత కూడా వాళ్ళ ముఖంలో కళ పోదు, అంత ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. నేను శాశ్వతమైన ముఖశాంతి అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ శాశ్వతత్వంగా అంటే ముఖంలో కాంతి ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒకరోజు బాగుంటాం, ఒక రోజు డల్గా ఉంటాం, అట్లా ఉండదు వాళ్ళకి ముఖం. కొంతమంది మొహాలు చూడండి, ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఫ్రెష్గా చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. సో ఈ నామపారాయణం ఏంటంటే, అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే నామం 108 సార్లు ప్రతిరోజు నిత్యం 41 సార్లు 41 రోజులు చదివితే ముఖము ఏ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళక్కల్లా ఎప్పుడూ తళతళలాడుతూ అందంగా మెరుస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. అన్ని అమ్మవారి పేర్లు పెట్టుకున్న వాళ్ళే వస్తున్నారు. అరుణాదేవి, శ్రీరామ్ నగర్ కాలనీ. అరుణాదేవి గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. త్వరలో మీకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలోని 1000 ఫలితాలతోనూ పుస్తకం మీ ఇంటికి చేరుకుంటుంది. శుభమస్తు. అరుణ గారు, మీరు చాలా అదృష్టవంతులు. అమ్మవారి పుస్తకం అమ్మవారి రూపంలో మీ ఇంటికి వస్తుంది. భక్తి శ్రద్ధలతో పారాయణ చేయండి, మీకు అంతా సొమ్మే జరుగుతుంది. శ్రీమాత్రే నమః.